ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో వాడే గ్యాసు అట్లాగే మన ఇంట్లో వాడే వంట గ్యాసు రెండు ఒకటి కదండి. సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫ్రిడ్జ్లో వాడే గ్యాస్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా టిన్స్ వస్తాయి అన్నమాట. ఈ టిన్స్లో రకరకాలు ఉంటాయి. దీంట్లో మనకు వచ్చేసి 134 అని, తర్వాత 600 అని, అట్లాగే 290 అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇది 290 అనేది దీని గ్యాస్ నెంబర్ అనమాట. సో ఎల్పిజి గ్యాస్ వేరు, ఈ గ్యాస్ వేరు. సో ఇది వచ్చేసి రకరకాలుగా ప్రైజెస్ మారుతూ ఉంటాయి. సో ఈ టిన్నుల ద్వారా మనకి ఏంటంటే ఇలాంటి ఫ్రిడ్జ్లకు కానీ, చెస్టర్లకు కానీ, లేదా ఇలాంటి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లకు కానీ మనం వీటిని గ్యాస్ ఎక్కించడం జరుగుతుంది. సో వీటిని గ్యాస్ ఏ విధంగా ఎక్కిస్తారనేది మీకు ప్రాక్టికల్గా చూస్తే ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నిద్దాం. సో ఈ గ్యాస్ ద్వారా మనం ఇన్ని సెక్షన్ పైపులు అంటారు. ఈ పైపులు తీసుకొని ఇట్లాగా గేజ్ మీటర్ ఉంటుంది. దీన్ని ఈ గేజ్ మీటర్ ద్వారా ఎక్కిస్తాం అనమాట. దీనికి ఎంత ఎక్కించాలి అనేది ఆ యొక్క గ్యాస్ ప్రెజర్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా గ్యాస్ ఎక్కించిన తర్వాత పర్ఫెక్ట్గా కూలింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి కూలింగ్ అయినప్పుడు ఇట్లాగా కంప్రెసర్కి ఒక వాల్ వేసి ఆ వాల్ ద్వారా మన కంప్రెసర్లోకి గ్యాస్ అనేది పంప్ చేస్తూ అనమాట. సో ఆ విధంగా గ్యాస్ ఇలా వెళ్ళి పంప్ అయిపోయి ఇలా ఛాంబర్ ద్వారా ఇట్లా ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఈ ఫిల్టర్లు ఇవన్నీ కూడా క్యాప్లర్ అంటారు, ఈ వద్దిన క్యాప్లర్ అంటారు. ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, మొత్తం ఓవరాల్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా సర్క్యులేట్ అయినప్పుడు మనకు వచ్చేసి కూలింగ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్లో వచ్చేసి మనకు కూలింగ్ తెలుస్తూ ఉంటుంది. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఐస్ కడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే ఐస్ కడుతుందంటే గ్యాస్ ఎక్కింది, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అర్థం అనమాట. సో ఈ విధంగా మనం గ్యాస్ ఎక్కించుకొని ఈ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదన్నది మనకు తెలుసుకుంటూ ఉండవచ్చు అనమాట. ఈ విధంగా మనల్ని గ్యాస్ ఫ్రిడ్జ్లకి కానీ, మనకి స్టాండింగ్ ఫ్రిడ్జ్లకి కానీ, ఇట్లా బార్ల్స్కి కానీ వేయటం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఫ్రిడ్జ్ ఎక్కడం జరుగుతుంది. ఈ విషయం మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ పవర్ టెక్ ఇన్ఫో.